అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దానిని అనుసరించి నడుము. ఇదిగో అమోరీలను, కనానీయులను, హిత్తీలను, పెరిజీలను, హివీలను, యెబూసీలను ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. నీవు ఎక్కడికి వెళుచున్నావా ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము, ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. ఏమంటా ఉన్నాడు? నేను మీతో నిబంధన చేస్తాను. ఏంటి? మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను. ఇది నిబంధన. కాబట్టి మీరు నిబంధన ప్రజలు కనుక మీరు వెళ్ళిన తర్వాత మీరు ఎవరితో స్నేహం చేస్తారో, ఎవరితో వియ్యమందుతారో, ఎవరి యొక్క అలవాట్లను ఇవన్నీ కూడా మీరు అడాప్ట్ చేసుకుంటారో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు ఉరవుతుందేమో. ఇది ఈ నిబంధనకు బేసిస్ అంటే నేను మీకు దేవుణ్ణి. సో మీరు వేరే వేరే విధానాలను చేశారనుకోండి, ఈ నిబంధన మీరుతారు. ఎట్లాగా? నేను మీకు దేవుని కాకుండా ఇంకోటి ఏదో అయిపోతారు. అట్లాగా మీరు పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. చూడండి 16వ వచనం. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకునే ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. సో ఈ 10 నుంచి 16 వచనాల్లో ఇదే చెప్తున్నాడు. దాని గురించి మలాకీ గ్రంథంలో చెప్తున్నాడా, నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రజలుగా ఉండాల్సిన మీరు దేవుని ప్రజల్లో నుంచి కత్తిరించబడ్డానికి, కట్ చేయబడ్డానికి. ఇంకో మాటలు చెప్పాలంటే అక్కడ ఏమన్నారంటే, మీరు ఆరాధన చేయకుండా దేవుణ్ణి, మీరు దేవునికి నైవేద్యం అర్పించకుండా బయటికి పంపివేయబడ్డానికి రీజన్ ఏమవుతుంది అంటే, ఈ నిబంధనలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి రీజన్ ఏమవుతుంది అంటే మ్యారేజెస్, వివాహాలు. పితరులతో చేసిన నిబంధన కట్ చేయబడ్డానికి కారణం ఏంటంటే, వివాహాలు చేసేటప్పుడు చేసుకునేటప్పుడు సరిగ్గా చూసుకోకపోవడము.